జూన్ 9 దేవుని వాగ్దానం. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కీర్తన 21. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభువు మనలను ఎప్పుడు కూడా బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ధైర్యం ఈ వాగ్దానం. ఆయన మనలను బలపరిచే దేవుడు. ఈరోజు వాగ్దానాన్ని మనము గమనించినట్లయితే, ప్రభువు మనలను, ఆయన నామము మనలను ఉద్ధరించుట, డిఫెండ్ అంటే ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుండి, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నీకు ఏర్పడుతున్నప్పుడు దాని నుండి రక్షించటం. నిజమే, ఈరోజు చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో మా కుటుంబ సభ్యులు లేక నాకు తెలిసిన వారు, ఫలానా అయిన మా నాన్నగారు లేక మా తల్లి లేక నా స్నేహితుడు, ఈరోజు ఆ వ్యక్తి నా ప్రక్కన ఉండుంటే నేను చాలా ధైర్యంగా ఉండేవాడిని, చాలా ధైర్యంగా ఉండగలిగేవాడిని అనే ఆలోచన చాలా పర్యాయములు చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి అయినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎటువంటి సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ దానిలో నీకు తోడే ఉండి దాని నుండి నిన్ను కాపాడేవాడే నీ ప్రభువు. కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. మనమందరం ఆయన మీద ఆనుకుందాం, ఆయన వైపుకు తిరుగుదాం, ఆయనను చూస్తూ ముందుకు వెళ్దాం. పేతురు క్రీస్తును చూసినంతసేపు నీళ్ల మీద సజావుగా నడవగలిగాడు. ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు ఎప్పుడైతే దాన్ని చూచాడో భయపడ్డాడు. విశ్వాసం కదిలిపోయింది. వెంటనే తన జీవితంలో మునిగిపోవడం ప్రారంభించబడ్డాడు. ఈరోజు మనమందరం జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే, గాలిని అనగా నీకున్న సమస్య వైపు నువ్వు చూస్తే ప్రభువుని నువ్వు మర్చిపోతావు, విశ్వాసంలో మునిగిపోతావు. విశ్వాసం లేకుండా లోకములో నీ జీవితం దేవునికి దూరంగా మారిపోతుంది. కనుక ప్రభువు వైపు చూడు, సమస్య వైపు కాదు. ఆయనే నిన్ను ఉద్ధరించును. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యలో నుండి నువ్వు ఉద్ధరిస్తానని వాగ్దానం చేసావు. బిడ్డలను దీవించండి, బలపరచండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, వారు ఏ పని అయితే అనుకుంటున్నారో ప్రతి పనిలో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినాలు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేసి దినదీవెనలతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.